శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే సాధ్యమే సాధ్యమే. మన అధ్యాయాల ధ్యానంలో భాగంగా లేవియా కాండం 5వ అధ్యాయాన్ని ఈ దినం మన ధ్యానాంశంగా చూద్దాం. చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ యొక్క అధ్యాయంలో రాయబడినటువంటి లేఖనాలలో మేమేం గ్రహించాలని మీరు కోరుకుంటున్నారో దాన్ని మేము గ్రహించినట్లుగా దేవా మీరే మాతో మాట్లాడి సత్యమందు మా హృదయాల్ని స్థిరపరచమని, మా మనసులను నిలుపమని, దేవా మిమ్మల్ని కూర్చున్న జ్ఞానంతో మమ్మల్ని నింపమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం మనం చూస్తే 5వ అధ్యాయంలో మొత్తం 19 వచనాలు ఉన్నాయి. దీంట్లో మోషే గారితో యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రజలకు చెప్పమని, ప్రజలకు ఆజ్ఞాపించమని దేవుడు తన భక్తునితో మోషే గారితో చెప్పినవి ఏంటంటే, ఇది ధర్మశాస్త్రం. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకడు ఒట్టు పెట్టుకున్నవాడే తాను చూచిన దాన్ని గూర్చి కానీ తనకు తెలిసిన దాన్ని గూర్చి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియజేయక పాపం చేసిన ఎడల, ఇదొక విషయం. అంటే తాను ఒట్టు పెట్టుకొని చూచిన దాన్ని గూర్చి కానీ తనకు తెలిసిన దాన్ని గూర్చి కానీ సాక్షి అయి ఉండి దాన్ని చెప్పకుండా పాపం చేస్తే ఆ దోష శిక్ష అతడు భరించాలి. రెండవదిగా, ఒకడు అపవిత్రమైన వస్తువును ముట్టిన ఎడల, అది అపవిత్రమైన కళేబరం కానీ ఏదైనా సరే అతడు ఏమవుతాడు? అపరాధి అవుతాడు. మనుషులకు కలుగు అపవిత్రత తెలియకుండా అంటిన ఎడల, ఏదైనా అపవిత్రత, ఇది అపవిత్రమైంది ఇది పవిత్రమైందని నిర్ణయించేది ఏంటి? వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞ అన్నమాట. కాబట్టి దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి దేవుని ఎదుట అతడు అపవిత్రుడైతే, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, అంటే దేవుని ఆజ్ఞకి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి అతడు అపవిత్రుడైతే, అంటే ఇది చేయొద్దు ఇది చేయాలి అన్న విషయాలకి దేవుడు దానికి విరోధంగా ప్రవర్తిస్తే అతడు ఏమవుతాడట? అపరాధి అవుతాడు. తర్వాత మనుషులకు కలిగే ఏ విధమైన అపవిత్రత అయినా సరే తనకు అంటితే అతను అపరాధి అవుతాడు. నాలుగవదిగా, కీడైనా మేలైనా మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకునేడలా అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అవుతాడు. కాబట్టి అంటే వ్యర్థంగా ఒట్టు పెట్టుకోవడం ఉంటుంది, ఒక ఉద్దేశపరంగా ఒట్టు పెట్టుకోవడం ఉంటుంది అనుకుంటా. అంటే అనాలోచితంగా మీరు ఏది కూడా చేయొద్దు అని దాని ఉద్దేశం అనమాట. తర్వాత అతడు వాటిలో ఏ విషయం అందైనా సరే, అంటే ఒట్టు పెట్టుకొని తెలిసి దాన్ని తెలిసిన విషయాన్ని చెప్పకుండా ఉండడం కానీ, అపవిత్రమైన దాన్ని చేసి అపవిత్రుడై అపరాధ అయిన విషయంలో కానీ, ఆ తర్వాత అపవిత్రమైనదని తెలిసి కూడా సరే తను చేసిన ఏ విధమైన అపరాధానికైనా సరే అతడు అపరాధి. ఏ ఆజ్ఞ మీరినా, ఏ కట్టడ మీరినా, ఒట్టు పెట్టుకునే విషయంలో కానీ, అపవిత్ర సంబంధమైన ముట్టి అపవిత్రుడైతే తను అపరాధి అయ్యి దోషానికి శిక్షకు అర్హుడు. కాబట్టి ఆ విషయంలో ఏం చేయాలంటే, యెహోవా సన్నిధి మందలో నుంచి అతడు పాపం చేసిన మాత్రం నిజం, నీకు తెలిసి చేసినా తెలియ చేసినా కీడి చేసినా మేలు చేసినా అపవిత్రమైంది ముట్టినా ఒట్టు పెట్టుకొని దాన్ని సాక్షి అయి ఉండి దాన్ని చెప్పకపోయినా ఇవన్నీ కూడా ధర్మానికి ఆజ్ఞకి విరుద్ధమైనవి. కాబట్టి అతడు అపరాధి అయి పాపం చేసినాడు. కాబట్టి పాప పరిహారార్థ బలిగా అతడు పాప క్షమాపణ కలుగునట్లు యెహోవా సన్నిధిని అతడు ప్రాయశ్చిత్తం చేయాలి. పాప పరిహారార్థ బలిగా ఒక మందలో నుంచి ఒక గొర్రెను తెచ్చేవాళ్ళు, పక్షులను తెచ్చేవాళ్ళు. వాళ్ళ పక్షిని తెస్తే ఎలాగా, గొర్రె మేకను తెస్తే ఎట్లాగా, దాని గురించి రాశాడు అనమాట. యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలిగిన, అంటే పాప పరిహారార్థ బలిగా ఆ రక్తంలో కొంచెం ముంచి ఆ దేవుని సన్నిధిని ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు అతని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందని దేవుని ఎదుట ఈ యాజకుడు ప్రాయశ్చిత్తంగా దాన్ని ఆ ప్రాయశ్చిత్తార్థమైన ప్రాసెస్ అన్నమాట జరిగించి ఆ వ్యక్తిని క్షమాపణ పొందిన వానిగా చేసే విషయంలో అది కూడా దేవుడు ఆజ్ఞ. అతడు మీరిన తర్వాత దాన్ని సరి చేసుకోవడానికి కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అది కూడా దేవుడి ఆజ్ఞను బట్టి. తర్వాత 9వ వచనం 13వ వచనం వరకు చూస్తే
2 తెల్ల గువ్వలనైనా పావురం పిల్లలనైనా తనకు దొరకని ఎడల పాపం చేసిన వాడు గోధుమ పిండిలో తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పాప పరిహారార్థ బలి రూపంగా తేవాలి. ఇందులో మనం గమనించేది ఏంటంటే నూనె కానీ లేకపోతే సాంబ్రాణి కానీ ఈ యొక్క పాప పరిహారార్థ బలిలో ఉండకూడదట. అది యాజకుడు దానిలో పిడికడు పిండి తీసుకొని, అంటే ఓన్లీ గోధుమ పిండి మాత్రమే ఉండాలి, దానిలో కొంచెం తీసి యెహోవాకు అర్పించి హోమద్రవ్యంగా ఆ బలిపీఠం మీద దాన్ని దహించాలి. తర్వాత 14-16 వచనాలు చూస్తే యెహోవాకు పరిశుద్ధమైనవి ఏవైనా సరే, అంటే దేవునికి సంబంధించిన పరిశుద్ధమైన వేటినైనా సరే, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసి అపరాధం అయితే నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తొలముల విలువగల నిర్దోషమైన పొట్టేలు మందలో నుంచి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు తీసుకోవాలి. నష్టం ఇచ్చి మళ్ళీ యాజకుడికి ఇంకొక 5వ వంతు దానికి వెలగా చెల్లించి ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలి పొట్టేల వలన అతనికి ప్రాయచిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. తర్వాత 17-19 చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేని విషయం చేసి ఒకడు పాపి అని ఎడల పొరపాటును జరిగినా అతడు అపరాధి అయి తన దోషానికి శిక్ష భరించాలి. తర్వాత నీవు ఏర్పరిచిన వెల చొప్పున అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని వద్దకు తీసుకొని రావాలి. చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధంగా అపరాధం చేసింది మాత్రం వాస్తవం. ఈ 19 వచనాల్లో మనం చదివింది ఏంటంటే ఒట్టు పెట్టుకునే విషయంలో కానీ, తర్వాత అపవిత్రమైన వాటిని ముట్టిన విషయంలో కానీ, వీటిలో దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ఎవరైనా పాపం చేసి అపవిత్రుడైతే, అపరాధి అయితే, సాక్షి అయ్యిండు కూడా దాని సాక్ష్యం చెప్పకుండా ఉంటే, అనాలోచితంగా ఒట్టు పెట్టుకుంటే, వీటికి అతడు తెలియజేసినా తెలిసి చేసినా మొత్తానికి ఆజ్ఞకి విరుద్ధంగా పాపం చేసి అపరాధి అయ్యాడు. కాబట్టి అపరాధానికి దాని పరిహార ప్రాయశ్చిత్తం అనేది అవసరం, క్షమాపణ పొందడం అనేది అవసరం. అతడు దోషి అయ్యాడు కాబట్టి నిర్దోషిగా ఎంచబడడం, తీర్చబడడం, ఎవరి చేత ఎవరి ఆజ్ఞలకైతే విరోధంగా అతడు పాపం చేశాడో ఆ దేవుని ఎదుట అతడు నిర్దోషి అవ్వాలి. అంటే వాస్తవంగా అతడు మనుషులకు విరుద్ధంగానో ఆజ్ఞకు విరుద్ధంగా, అంటే ఒట్టు పెట్టుకునే విషయంలో దేవుడి మీద ఒట్టేడిగా వేసేవాడు. ఎవరైనా ఇద్దరు మనుషుల మధ్యలో ఏదన్నా జరిగి నిజం ఒట్టు అని చెప్పి సాక్షి ఉండి అబద్ధం చెప్తే, లేకపోతే చూసిన దాని గురించి చెప్పకుండా అపరాధి అయితే, ఆ విధంగా అనమాట. అంటే ఎదుటి మనిషికే కదా చేసేది. అపవిత్ర అంటే దేవుని విషయంలో ఎందులో అయినా సరే అపవిత్రులైతే వీటన్నిటికీ గువ్వల్లో ఉంచి కానీ మేకల్లో ఉంచి గొర్రెల్లో అర్పించే విషయాలు. ఇంకోటి వీటన్నిటి గురించి స్పెషల్గా చెప్పింది ఏంటంటే ఈ అపరాధ పరిహారార్థ బలి అర్పించే దాంట్లో నూనె, తర్వాత ఈ సాంబ్రాణి వేయకూడదు కదా. అపరాధ పరిహారార్థ బలిలో ఇంకా స్తుతియాగాలు ఏమి ఉండవు, దానికి ఏమంటారు ప్రాయశ్చిత్తం ఒకటే ఇంకొంటుంది తప్ప అందులో ఇంకా కృతజ్ఞతలు కానీ స్తోత్రగీతాలు కానీ ఉండవు కదా. ముందు ఆ అపరాధానికి, ఆ దోషానికి, ఆ పాప పరిహారార్థానికి బలి అర్పించబడాలి. దాంతో లింక్ ఏంటంటే దహన బలి కూడా జరగాలి, అంటే దహనం జరగాలి. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటే చేసిన తప్పును కూర్చి యాజకుడే అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి, యాజకుడు చేయాలి ప్రాయశ్చిత్తం. కాబట్టి ఎవరైతే ఇది దోషం, ఇది శిక్ష అని చెప్పి ఆజ్ఞలు ఎవరైతే బోధిస్తారో, ఎవరైతే ఆజ్ఞల గురించి చెప్తారో వాళ్ళు ప్రాయశ్చిత్తం చేయాలి. యాజకత్వం లేవి వంశానికి వచ్చింది, మోషే ద్వారా ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రం తెచ్చిన లేవీలు అక్కడ ఈ గువ్వను తెస్తే, లేకపోతే పశువుని తీసుకొస్తే, లేకపోతే ఈ రెండూ చేయలేని అతను ఇంకా గువ్వను తెచ్చే స్తోమత అతనికి లేనప్పుడు పిండిని తీసుకొచ్చేస్తాడు. కాబట్టి అపరాధ పరిహారం అపరాధం చేసినప్పుడు మాత్రం క్షమాపణ కొరకు నూనె లేకపోతే ఆ యొక్క సాంబ్రాణి మాత్రం అందులో ఉండదు కదా. నైవేద్యంలో ఉంటుంది, సాంబ్రాణి నైవేద్యంలో ఉంటుంది. అక్కడ ధూపం అనేది చాలా అవసరం అన్నమాట. ఈ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. నైవేద్యం చేసేవాడు మళ్ళీ పులుసుని పిండితో నైవేద్యం ఇవ్వకూడదు.
నైవేద్యం చేసేటటువంటి మనిషి పులిపిండితో నైవేద్యాన్ని చేయకూడదు. ఆ విషయాలను కూడా గడిచిన అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం కదా. పులిపిండి మన జీవితాల్లో అప్పుడు అది ఛాయగా ఎవరైనా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే, దేవునికి విరుద్ధంగా అంటే ఆజ్ఞలకు విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, దేవుడు నిర్ణయించిన నిర్ణయానికి విరుద్ధంగా, దేవుడు ఇది అపవిత్రము ఇది పవిత్రము అని చెప్పిన వాటికి విరుద్ధంగా, అలాగా దేవుని ఎదుట ద్రోహి అయితే దాని అర్థం ఏంటంటే ఇంచుమించు ధర్మశాస్త్రం ఎవరి ఎదుట మేరుతాం, మనుషులు ఎదుట మేరుతాం మనం, అంతే కదా. కాబట్టి మనుషులు ఎదుట ధర్మశాస్త్రాన్ని మేరుతాం, కానీ అది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడి దానికి క్షమాపణ ఎవరి ద్వారా జరిగించాలంటున్నారంటే ఆయన నియమించిన యాజకుల ద్వారా జరిగించాలని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు అంటే యాజకుడు ఎవరైతే ఆ శాస్త్రాన్ని ఇచ్చారో వాళ్ళ ద్వారానే దానికి పరిహారము క్షమాపణ పొందే పద్ధతి కూడా వాళ్ళే జరిగించాలి. అది ఇప్పుడు అతడు యెహోవాకు విరోధంగా అపరాధం చేసింది మాత్రం వాస్తవం. కీడైనా మేలైనా తెలిసి చేసినా తెలియ చేసినా అతడు అపరాధి అయి దోషాన్ని చేశాడు కాబట్టి దాని శిక్షను అతడు భరించాలి. అంటే నాకు ఈ ఆజ్ఞలు ఉన్నాయని తెలియదు, నేను బోధించే దగ్గరికి వెళ్ళలేదు అని ఏం కారణాలు చెప్పడానికి లేదనమాట. నువ్వు అపరాధివి, ఇక నువ్వు అక్కడ శిక్షను మాత్రం నువ్వు భరించాలి అనేది ఆజ్ఞ ఉంది. అంటే నీకు తెలిసి చేసినా తెలియ చేసినా, అపవిత్రమైన దాన్ని ముట్టినా, దేవునికి విరుద్ధంగా పరిశుద్ధమైన విషయాల్లో ఏమన్నా అపవిత్రుడైనా నువ్వు చేసింది మాత్రం వాస్తవం, అపరాధం చేసింది మాత్రం నిజం. కాబట్టి ఈ అపరాధం ఒప్పుకోవాలి, యాజకుడు దాని కొరకు ప్రాయశ్చిత్తం చేయాలన్నమాట. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన సంఘంగా మనం ఏం చేస్తాం? మనం నూనె ఇస్తామా, సాంబ్రాణి ఇస్తామా, లేకపోతే ధూపం వేస్తావా, లేకపోతే గొర్రె మేకలు అర్పిస్తావా, పక్షుల్ని పశువులను వదిస్తావా? ఇదేం సిస్టమ్ ఇప్పుడు మన చర్చెస్లో లేదు, కానీ అప్పుడు ఉంది. అప్పుడు ఛాయ. ఇప్పుడు వాస్తవం క్రీస్తునందు సంఘం ఉంది. శిరస్సు క్రీస్తు, బాడీ మనం, మన కింద పాతాళం ఉంది, మన పైన పరలోకం ఉంది. ఇప్పుడు మనము దేవునికి చెందినవారు కదా. అది కొంత భాగము శిక్షించాల్సింది దహించేసిన తర్వాత ఆ మిగిలింది దేనికి చెందిందంటే యాజకునికి చెందింది కదా. మనము పరిశుద్ధపరచబడ్డాం. మన కొరకు నువ్వు చస్తావు అని ఏ దేవుడైతే అగ్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే ఇది ధర్మశాస్త్రం, దీనికి మీరితే మీరు చస్తారు, మీకు శిక్ష వస్తుంది, దీనికి విరుద్ధంగా చేసింది పాపము, దానివల్ల వచ్చే శాపము, ఇదంతా సిస్టమ్ ఇచ్చారో ఆ దేవుడే శరీరధారి అయి తన శరీరమందు ఈ పాటించలేని శరీర బలహీనల కొరకు ఆయనే బలవంతుడిగా దాన్ని నెరవేర్చి బలయ్యి ప్రాయశ్చిత్తార్థమైన బలయ్యారు. ఆయన దేవునికి నైవేద్యం ఇచ్చిన పులుసుని పిండి నైవేద్యం కాదు ఆయనది. యేసుప్రభు వారి శరీరధారి అయినప్పుడు అన్ని విధాల యేసుప్రభు వారిని దేవుడు అంగీకరించాడు. అది శిష్యులు ఎదుట బాప్తిసం అప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందరూ నేను ఆనందిస్తున్నా, మీరందరూ ఈయన మాట వినండి అని. ఆయన కూడా ఏం చెప్పారంటే నాలో పాపం ఉందని ఎవరు నిరూపిస్తారని చెప్పారు. కాబట్టి మనము క్షమాపణ పొందిన వాళ్ళం, ఆయన చేత కొనబడిన వాళ్ళం, మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. నువ్వు చేసిన పాపానికి అది అపవిత్రుడువా, సరే దాన్ని పరిశుద్ధపరచాలి. తర్వాత అపరాధి అయ్యావా, సరే దానికి పాప పరిహారార్థం కావాలి. నువ్వు దోషి అయ్యావా, ఆ శిక్షణ ఆయన శరీరం మీద కొరడాలు, ముళ్ళ కిరీటం, నీ తలంపులతో నువ్వు ఏ కారణం చేతనే నీ శరీరము దేవుని నుంచి శిక్షను పొందాలో, క్షమాపణ పొందాలో, అదంతా ఆయన మీద వేయబడింది. అది శిక్ష అయినా ప్రాయశ్చిత్తార్థమైన దహన బలిగే తల మొదలుకొని అరకుల వరకు ఇంకా ఈయన దేవుడు అనడానికి ఆయనలో ఏమీ లేదు అసలు కదా. ఈయన మనిషి అనడానికి చూడడానికి అంత కూడా ఏమీ లేదు. కాబట్టి మనిషికి దేవుడికి మధ్యలో సరిపడా అన్ని రకాల మన అపవిత్రత అంతటిను, మన అపరాధం అంతటిను, మన అపరాధం వాస్తవం. అది మనం ఒప్పుకున్నా, నేను మంచోడినని నేను చెప్పుకున్నా, నేను మంచిదానని నేను చెప్పుకున్నా, అపరాధము దోషం అనేది నా మీద ఆజ్ఞలు మీరిన దాన్ని బట్టి ఉంది. నాకు ఆజ్ఞ ఉందని తెలిసి మీరినా, నాకు ఆజ్ఞ ఉందని తెలియదని చెప్పినా నేను మీరే, టోటల్గా నేను మీరే. దీనికైతే నాకు క్షమాపణ ద్వారానే నేను దేవుణ్ణి సమీపించగలను.
ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో ఆయనే దానికి బలి అయ్యి ఆయనే నా కొరకు ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి ఇప్పుడు నేను ఆయనలో క్షమాపణ పొంది ఆయన కొరకు ఆయనకు సంబంధించిన దానిగా ప్రత్యేకించబడిన దాన్ని యాజకునికి ఉంచాలన్నట్టు ప్రధాన యాజకునికి చెందిన వాళ్ళం మనం. యాజక సేవ చేసేవాళ్ళం. రాజులైన యాజక సమూహంగా రాజు అయిన యాజకుడైన క్రీస్తు ప్రభువు చెందిన వాళ్ళం మనం. మన కొరకు చెల్లించాల్సిన ప్రాయశ్చిత్తం అంతా ఆయన చెల్లించాడు. అపరాధం చేసింది మాత్రం వాస్తవం. కాబట్టి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో ఒట్టును గురించి కూడా చెప్తారు కదా, మీరు దేనితోడైనా ఒట్టు పెట్టుకోవద్దు. సరే, అనాలోచితంగా ఏది చేయొద్దు, ఒట్టు పెట్టుకోవద్దు. సాక్షి అయ్యండు కూడా నాకేం తెలియదని అనొద్దు, చూసి కూడా నేను చూడలేదని అనొద్దు. ఇదంతా మామూలుగా సొసైటీలో జరిగే పాపమే. కానీ అలా జరిగితే ఈ విధంగా ప్రక్షాళన చేయాలి అని దేవుడు చెప్పాడు. వాస్తవంగా యేసుప్రభు వారు ఈ రోజున్న మన కొరకు అన్ని అంటే కాలము సమీపమైనప్పుడు దేవుడు ఆయన తన కుమారుని పంపించారనమాట మరియమ్మ గారి ద్వారా. సరే, ఆ కాలం అన్ని కాలాలకి సరిపడా ప్రాయశ్చిత్తాన్ని ప్రభువారు సిలువలో చేశారు. ఇప్పుడు మనం అపరాధులు అని ఒప్పుకుంటే ఆయన నీతి అని నా ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం ఆయన కార్చాడు, దాని ద్వారా నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన బలి అయ్యాడు అని మనం విశ్వసిస్తే, మన అపరాధాలన్నిటికీ ఆయన శిక్ష భరించాడు మనం విశ్వసిస్తే, అపరాధి అయింది వాస్తవం, అపవిత్రత అనేది మనలో ఉంది, అది వాస్తవం. ఆజ్ఞలకు విరుద్ధంగా ఆల్రెడీ తెలిసినా తెలియపోయినా, అంటే బైబిల్ అందరం చదవం కదా, ధర్మశాస్త్రాన్ని ఇందులో 612 ఆజ్ఞలు ఎవరు చదువుతారు? అది లా చేసేవాళ్ళు మస్ట్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చదవాలి కాబట్టి వాళ్ళు చదువుతారు. కానీ చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా పెద్దగా ఏమి అందరికీ వాక్య జ్ఞానం ఉండదు. బోధ వినేవాళ్ళు, బోధించే టైంలో కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు వెళ్ళిన వాళ్ళలో కొంతమందే ఉంటారు. కాబట్టి తెలిస్తే 10 ఆజ్ఞలు తెలుస్తాయి అందరికీ, అవి కూడా కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ నువ్వు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా, చదివినా చదవకపోయినా, విన్నా వినకపోయినా, అందరూ దాని యొక్క పర్యవస్థానాన్ని అనుభవించే దోషి అంతే, అపరాధి అంతే. దానికి క్షమాపణ అనేది కావాలి, అది యాజకుడు చేయాలి. ఇప్పుడు మన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని చేశారు. ప్రధాన యాజకుడిగా ఆయనకి చెందిన వాళ్ళంగా ఇక్కడ మనం ఉన్నాం కదా, ఆయనకి సంబంధించిన వాళ్ళగా ఉన్నాం. మన మిగిలిన జీవితం లేకపోతే మన శరీరం మన సొత్తు కాదు, మన కళ్ళు మన ఇష్టం కాదు, మన నోరు మన ఇష్టం కాదు, మన చేతులు మన ఇష్టం కాదు. ఆయనకి సంబంధించిన వాళ్ళం, ఆయనకు చెందిన వాళ్ళం అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. క్షమాపణ అవసరం, అపరాధం చేసింది వాస్తవం. ఈ విషయాన్ని గ్రహించే జ్ఞానం దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.